హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కొత్తగా హోటల్ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది బాగా పనికొచ్చింది. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ విషయం అంటే, మనం స్టార్టింగ్లో ఏ చట్నీలు అయితే ఇస్తామో అదే చట్నీల కోసమే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు కస్టమర్లు. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మనం అల్లం చట్నీ స్టార్ట్ చేసాం. ఈ అల్లం చట్నీ అనేది ఒక సంవత్సరం తర్వాత మీ దగ్గర లేకపోతే వాళ్ళు ఏదో లేనట్టు ఫీల్ అవుతారు. దానికోసం కూడా రాకుండా పోతారు అనేది నా ముఖ్య ఉద్దేశం. అల్లం చట్నీ అనేది ప్రతి హోటల్లో పెట్టకూడదు. అంటే పెట్టొచ్చు, మీకు క్వాలిటీ ఇవ్వాలి, లేకపోతే ఒక సిస్టమ్ ఉంది అనుకున్న వాళ్ళు పెట్టచ్చు. ఈరోజు అల్లం చట్నీ ఇచ్చి రేపు పొద్దున్న టమాటా చట్నీ పెడతామంటే తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే టమాటా చట్నీ ఇష్టపడతారు. టమాటా చట్నీ ఉన్న దగ్గర వెళ్ళి తినే కస్టమర్లు టమాటా చట్నీ కోసమే చూస్తారు. నువ్వు బంగారం పెట్టినా ఇక్కడ చూడరు, మళ్ళీ వెళ్ళి టమాటా చట్నీయే తింటారు. అలాగే అల్లం చట్నీ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేశారో స్టార్టింగ్ నుండి కూడా అదే అల్లం చట్నీ కోసమే ఎక్స్పెక్ట్ చేసుకుంటూ చూస్తారు. ఓహరా, ఎప్పుడైనా మీరు పొరపాటున పెట్టకపోతే ఓహో వీళ్ళ సంగతి అయిపోయిందేమో, లేకపోతే వీళ్ళ దగ్గర లేదేమో, లేకపోతే మాస్టర్ మానేసాడేమో, లేకపోతే వీళ్ళకి డబ్బులు ఎక్కువైపోతున్నాయని ఫీల్ అవుతున్నారేమో, అందుకనే అల్లం చట్నీ తీసారని రకరకాలుగా అనుకుంటారు. మనం ఆ ఛాన్స్ అంతా ఇవ్వకుండా మనం ఏదైతే స్టార్ట్ చేసామో దాన్నే కంటిన్యూగా చేస్తే మనం 100% సక్సెస్ అవుతామని నాకు అనిపించింది. నేను చాలామంది దగ్గర చూశాను కాబట్టి మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఏం పెడితే ముగించేటప్పుడు కూడా అదే ఉండాలి. ఓకే.